పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా. స్తోత్రము రాజా యేసు రాజా, స్తోత్రము రాజా యేసు రాజా. 7 నెలలుగా నీవు చేసిన మేలులకు స్తోత్రం రాజా. మీరు పాడుతూ ఉండండి దివ్య ప్రసాద నాదుని ఈ ఆరాధనకు, ఆయనకి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించే ఆరాధనకు ప్రభుని ప్రేమతో ఆహ్వానించుకుందాం. We have a special adoration to thank our wonderful Savior Jesus for all the favor He has done for us last 7 months. It's a special thanksgiving adoration. Let's welcome Jesus. రాజా నీవు చేసిన మేలులు అవి లెక్కలే నీవయ్యా. అర్పింతు స్తోత్ర బలి నీ జీవించు కాలమంతా. రాజా నీవు చేసిన మేలులు అవి లెక్కలేనివయ్యా. అర్పింతును స్తోత్ర బలి నీ జీవించు కాలమంతా. చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రిస్తూ పాడుదాం. అందరూ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ మన మధ్యలో ఉన్న దేవుని ఆరాధిస్తూ పాడుదాం. రాజా నీవు చేసిన మేలులు అవి లెక్కలేనివయ్యా. అర్పింతున్ స్తోత్ర బలి నీ జీవించు కాలమంతా. రాజా నీవు చేసిన అందరూ కలిసి దేవుని స్తోత్రిస్తూ పాడదాం. అర్పింతుం స్తోత్ర బలి నీ జీవించు కాలమంతా. స్తోత్రము రాజా యేసు రాజా, స్తోత్రము రాజా యేసు రాజా. స్తోత్రము రాజా యేసు రాజా, స్తోత్రము రాజా యేసు రాజా. స్తోత్రము రాజా యేసు రాజా, స్తోత్రము రాజా యేసు రాజా. దేవా, అనేకమైనటువంటి కట్లు ఇబ్బందులను దాటి 7 నెలలు నీవు మాతో ఉండి నడిపించితివి. నీ ప్రేమ హస్తాలలో మమ్మల్ని కౌగలించి ఓదార్చి 7 నెలలు నడిపించితివి. నీకు స్తోత్రం. Thank you, Lord. 7 months you have carried us literally on your wings, protected us, did great things for us. For we want to thank you, Lord. Praise you, Lord. కష్టాల బాటలు భుజాలపై మోసి 7 నెలలు నడిపితివి. కష్టాల బాటలు భుజాలపై మోసి 7 నెలలు నడిపితివి. ప్రేమ హస్తాలలో కౌగలించి ప్రతిదినం ఓదార్చి నడిపితివి. ప్రేమ హస్తాలలో కౌగలించి ప్రతిదినం
నడిపితివి. స్తోత్రము రాజా యేసు రాజా, స్తోత్రము రాజా యేసు రాజా, స్తోత్రము రాజా యేసు రాజా, స్తోత్రము రాజా యేసు రాజా. తమిళంలో కూడా పాడదాం. నంది రాజా యేసు రాజా, నంది రాజా యేసు రాజా, స్తోత్రము రాజా యేసు రాజా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ఈరోజు ముందుకు వచ్చి సమర్పిస్తున్న దేవుని బిడ్డల యొక్క ఉద్దేశములతో మన ఉద్దేశములు కూడా అర్పిస్తాం. కే చిన్నయ్య, శాంతమ్మ, అగ్నేశమ్మ, జూదాస్, శౌరయ్య, శౌరమ్మ, కే లూర్దయ్య చిన్నమ్మ ఆత్మల శాంతి కొరకు, సురేష్కి, జయశ్రీకి మంచి ఆరోగ్యం, కటక మిన్నారెడ్డి, శ్రీవమ్మ రావలసిన 30 లక్షలు తిరిగి రావాలని, క్లారమ్మ, అంతయ్య, ఇన్నయ్య, అంతోనమ్మ, మికేలయ్య ఆత్మశాంతి కొరకు, రత్నాకర్ మంచి జాబ్ ఆరోగ్యం, ఫాదర్ పవన్ కుమార్ దేవుని సంరక్షణ, తాడేపల్లి జేమ్స్, సుజాత కుటుంబంలో మరణించిన పూర్వీకుల ఆత్మశాంతి కొరకు ఒక వ్యక్తిలా రాస్తున్నారు. మా అమ్మ నాన్నల ఆత్మశాంతి కోసం సమర్పించేవారు అపర్ణ, అమల, ఆల్బర్ట్, మిస్ ఆల్బర్ట్, శానా ఫ్రాన్సిస్, అంతోనమ్మ, సూసిరాజ్, అంతోనమ్మ, జానయ్య, లక్ష్మి మంచి ఆరోగ్యం ఆశీర్వాదం కోసం దాసరి శాండ్రాయ్ సమర్పిస్తున్నారు. బసల బాలస్వామి శ్రీవమ్మ ఆత్మశాంతి కొరకు, గాదే ప్రవీణ్ రెడ్డి, రజిత కుటుంబను దేవుడు దీవించినందుకు దేవుని కృతజ్ఞతగా ఒక వ్యక్తి డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదు, తిరిగి మా డబ్బులు మాకు రావాలని, కొమారెడ్డి, హృదయరెడ్డి, రాణి కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం, తిరుమల రెడ్డి, రియాన్ రెడ్డికి తన పనులు తాను చేసుకోవాలని, కొమారెడ్డి, ఫాతిమారాణి మంచి ఆరోగ్యం, మైకల్ ప్రైసర్, సెలెసియా టు గెట్ చిల్డ్రన్, గొల్లపొడి భాస్కర్, ప్రసన్న రాణి కుటుంబంలో మానిక, దౌత్య, బాల ప్రజ్ఞలకు దైవ జ్ఞానం, అలాగే శ్రీకర్, స్వప్నులకు దేవుడు గవర్నమెంట్ జాబ్ ఇచ్చినందుకు కృతజ్ఞతగా అనిక దైవ జ్ఞానం, బంగారు భవిష్యత్ దైవ ఆశీర్వాదం కోసం, ఎస్ ప్రవీణ్ కుమార్ కుటుంబమునకు దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా, ఫర్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఈజ్ గోయింగ్ టు డూ ఇన్ ద ఫ్యూచర్, పి భూషణ్ దేవునికి కృతజ్ఞతగా, టు అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ కుటుంబమునకు సమర్పిస్తున్నారు. లోన్ శాంక్షన్ అయినందుకు గాను దేవుడు చేసిన మేలుకు గాను కృతజ్ఞతగా కొల్లపల్లి ఆనందరావు సమర్పిస్తున్నారు. గడిచిన కాలమంతా కుటుంబమునకు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తుమ్మయ్యనారెడ్డి, జోస్ఫిన్ సమర్పిస్తున్నారు. రోజు కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మంచి భవిష్యత్తు కోసం, పెరేసు దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా దైవ ఆశీర్వాదం చేయి ప్రయాణంలో తోడుగా ఉండి నడిపించినందుకు కృతజ్ఞతగా, డెన్నిస్ కుటుంబ కృతజ్ఞతగా దేవుడు చేసినటువంటి కృతజ్ఞతగా, దేవుడు మరియు చేయి పనులలో ప్రయాణంలో దేవుడు కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా యేసు హృదయానికి సమర్పిస్తున్నారు. ఫాతిమాకి ఎలాంటి కీమోథెరపీ, రేడియేషన్ లేకుండా చిన్న ట్యాబ్లెట్తో క్యాన్సర్ ట్రీట్మెంట్ జరిగి మంచి ఆరోగ్యం కొరకు, జడ్డు, అశ్వంత్, మౌనిక తలం ప్రకారం కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వారి బైక్ని దీవించాలని, థ్యాంక్స్ గివింగ్ టు సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ బై మేరీ జాక్లిన్, అలాగే రియాన్ రెడ్డి మంచి ఆరోగ్యం దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా నాలెడ్జ్ కోసం రాజశేఖర్ రెడ్డి, రమ్య సమర్పిస్తున్నారు. ఒక కుటుంబము కోర్టు కేసు కొట్టివేయబడాలని, న్యాయం జరగాలని, మంచి సెటిల్మెంట్ అవ్వాలని లిల్లీ మేరీ, హ్యారీ జోసెఫ్, ఫాతిమా, జెనిఫర్ కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా, థ్యాంక్స్ గివింగ్ టు ద డివైన్ మర్సీ సేవియర్ ఫర్ ద గ్రేట్ మిరకల్స్ అబండెంట్ బ్లెస్సింగ్స్ బై జాన్ ఫ్రెడరిక్ అండ్ మేరీ ఫెల్సియా, మరియా ఫెల్సియా, కే ఆరోగ్యస్వామి, మేరీ ఎమెరెన్షియానా కుటుంబమునకు దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా, ఏరువా శౌర్యులు, జోసెఫ్ రెడ్డి, ఫాతిమా రాణి కుటుంబం దేవుని కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, జ్ఞానం, దేవుని దీవెనలు, థ్యాంక్స్ గివింగ్ అండ్ బ్లెస్సింగ్ ఫర్ ఆల్ ద ఫేవర్స్ రిసీవ్డ్, థ్యాంక్స్ గివింగ్ ఫర్ ద కీపింగ్ us all safe from harm and danger, థ్యాంక్స్ గివింగ్ అండ్ బ్లెస్సింగ్ ఫర్ ఫాదర్ ఫర్ సిరిల్ అండ్ టీమ్ బై క్లారా అండ్ ఫ్యామిలీ, శోభా, శ్రీనివాసులు, జోష్విక్, శాస్త్ర కుటుంబ దేవునికి కృతజ్ఞతగా, బలసుపాటి సంపూర్ణ
వలసపాటి సంపూర్ణ కుటుంబమునకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ప్రతిభ ముంత కుటుంబం కృతజ్ఞతగా దైవాశీర్వాదం కోసం, ఆదూరి మర్రెడ్డి, మేరీ, జోసఫ్ రెడ్డి, శిరీష, అక్షర, ఆద్య కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, అలాగే ఆదూరి ఆరోగ్యరెడ్డి, చిన్నమ్మ, వనిత, వంశీ, నిలీమ, ఆర్వీర్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా, ఆరోగ్యం, వనిత జాబ్ కోసం, తెరిసా వేలాంగణి కుటుంబం దేవుడు చేసినటువంటి మేలు కృతజ్ఞతగా, గన్నేల బాలరాజుకి రైల్వే జాబ్లో జీవన్ కుమార్ వీరి జీవితంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా, రవితేజ అతిథి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా, వీరికి గ్రీన్ కార్డు వచ్చినట్లుగా, ఉడగండ్ల జోసఫ్, ప్రియాంక, టోనీ, సిసికే, స్వర్ణలత, సిహెచ్ శ్రీనివాస్ కుటుంబంలో దేవుడు చేసినటువంటి అన్ని మేలులు కృతజ్ఞతగా, గౌతమన్, శాలిని కుటుంబమునకు దివ్య కారుణ్యమూర్తి చేసిన మేలు కృతజ్ఞతగా, శాలిని సేఫ్ డెలివరీ కోసం ఇప్పటి వరకు ప్రభు మా ప్రతి అవసరత తీర్చినందుకు, మరణకరమైన అనారోగ్య పరిస్థితి నుండి తప్పించి క్షేమంగా ఉంచినందుకు కృతజ్ఞతగా, కె ప్రవీణ్ కుమారు కుటుంబం, అలాగే కర్ణాటి అశోక్, సింధుల కుటుంబంలో దేవుడు చేసిన మేరకు కృతజ్ఞతగా, సింధుకి జాబ్ సమస్య పోయి ప్రమోషన్ వచ్చినందుకు కృతజ్ఞతగా, అభినయ్కి రావాల్సిన డబ్బులు వచ్చినట్లుగా, తిరుమల రెడ్డి, సుధాకర్ రెడ్డి, కవిత కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలు కృతజ్ఞతగా, మెట్టు మినిస్టర్ రెడ్డి, ఆరోగ్య మేరీ కుటుంబమునకు దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా, నిర్మల అపోలో హాస్పిటల్లో జాబ్లో జాయిన్ అయినందుకు దేవుని కృతజ్ఞతగా, కె సత్యావతి, విజయ్ కుమార్ హౌస్ కోర్టు కేసులో విజయం ఇచ్చినందుకు కృతజ్ఞతగా, ఇస్తున్నందులకి కృతజ్ఞతగా, తాడేపల్లి జేమ్స్, సుజాత, నిఖిల్, సామిత్, అల్ఫోన్స్ కుటుంబమునకు దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా, దాసరిపల్లి ప్రసాద్ వరకుమారి కుటుంబమునకు ఇంతవరకు దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా, మకేనా వెంకయ్య, అమృతమ్మ కుటుంబమునకు దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా, దేవుని ఆశీస్సులు, ఆంజలో కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలు కృతజ్ఞతగా, ఆర్థిక సంభవృద్ధి, జ్యోతి, ఆల్విన్ కుటుంబంలో దేవుడు చేసిన అద్భుత కార్యమును కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం, దేవుని సంరక్షణ ఆశీర్వాదం, భోగాది, శ్రీనివాసరావు, అరుణ గడిచిన దినములు చల్లగా కాచి కాపాడిన దేవునికి వందనాలు, అందరికీ మంచి ఆరోగ్యం కోసం, మాలతి కుటుంబంలో దేవుని దివ్య కారుణ్య ప్రార్థన ద్వారా అద్భుతాలకై దేవునికి కృతజ్ఞతగా, జ్యోతి మంచి జ్ఞానం తెలివి కోసం, గూడ రవిబాబు, ఫిలోమినా, శశేఖ, అభిషేక్ దేవుడు చేసిన చేయబోతున్న మేలు కృతజ్ఞతగా, రత్నమ్మకు రావాల్సిన డబ్బులు వచ్చినట్లుగా దేవుని కృతజ్ఞతగా, చల్లా శారణ్య, దీపిక, విజయ్, భరత్లకు దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా, జేడ్ టు డు వెల్ ఇన్ హిస్ స్టడీస్, తాతిరెడ్డి, సంధ్య, మరెడ్డి కుటుంబంలో దేవుడు సంతానాన్ని దయచేస్తున్నందుకు కృతజ్ఞతగా, అందరికీ మంచి ఆరోగ్యం కోసం, అలాగే దడల లక్ష్మీ చక్రం కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలు కృతజ్ఞతగా, దైవ ఆశీర్వాదం కోసం, కాట బాలరాజు, అరుణ గడిచిన కాలమంతా చేసిన దేవునికి మేలులకు కృతజ్ఞతగా, పిల్లలకు బంగారు భవిష్యత్తు కొరకు థ్యాంక్స్ గివింగ్ ఫర్ ఆల్ ద ఫేవర్స్ అండ్ బ్లెస్సింగ్స్ ఇన్ ఉషారాణి ఫ్యామిలీ. ఫాదర్ బాల గారికి మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా, స్వీటీ జాబ్ వీసా కోసం, మేరీ రోజా వివాహం కోసం కుటుంబము కృతజ్ఞతగా, తిరుమల రెడ్డి, కవిత, సుధాకర్ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలు కృతజ్ఞతగా, గత 7 నెలలుగా దేవుడు చేసిన సకల మేలు కృతజ్ఞతగా, రాబోయే రోజుల్లో దేవుని సంరక్షణ ఆరోగ్యం కోసం బీరెడ్డి, మతయాస్ రెడ్డి, లలిత, ప్రశాంతి, సంధ్య మంచి ఆరోగ్యం, లింగం భానుకు మంచి ఆరోగ్యం కొరకు ఉద్యోగంలో తోడుగా ఉండాలని, మంచి వివాహం కోసం పెంటారెడ్డి, ఆరోగ్య మేరీ, మరియరాణి మరియు మంచి ఆరోగ్యం ప్రత్యేకతలు నెరవేరినట్టుగా కృతజ్ఞతగా, గుడ్ హెల్త్, గుడ్ ప్రాజెక్ట్ అండ్ గుడ్ కోర్ట్ కేస్ క్లియరెన్స్ ఆఫ్ కాటా మరెడ్డి బాబు, అల్లం రఫేల్ రెడ్డి, మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు అన్నిటికీ కృతజ్ఞతగా, అలాగే మా పాప వివాహం ఘనంగా జరిగినందుకు కనాల నాగేశ్వరరావు కుటుంబంలో దేవుడు చేసిన కార్యాలన్నిటి కృతజ్ఞతగా, ఇప్పటి వరకు పొందిన దీవెనలు మరియు రాబోయే రోజుల్లో పొందబోయే దీవెనలు కృతజ్ఞతగా షేబా జేమ్స్ సమర్పిస్తున్నారు. శ్రీదేవి గడిచిన కాలమంతా దేవుడు కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా, అలాగే తన భర్త కోర్టు కేసు నుండి విడుదల, బురుగుల కృష్ణ, జ్యోతి, ఆశ్రిత, అంకిత
మంచి ఆరోగ్యం, మంచి భవిష్యత్తు కుటుంబ సభ్యుల కృతజ్ఞతగా, సిహెచ్ కొండయ్య కుటుంబమునకు దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా, ఫాసిల్ గారి ప్రార్థన ద్వారా కంచర్ల సందీప్కి NHAIలో జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతగా, సందీప్కు మంచి వివాహ సంబంధం కోసం, డి శారన్ దేవునికి కృతజ్ఞతగా, దైవాశీర్వాదం కోసం, బోచా రాజీవ్ రాఖీ గృహం మరియు కార్ కొనటానికి ప్రభు సహాయం చేసినందుకు కృతజ్ఞతగా, ఒక వ్యక్తి తలం ప్రకారం దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా, మా ముగ్గురు బిడ్డల జీవితంలో టర్నింగ్ పాయింట్ కోసం ప్రేమరాజు సలోమి ప్రభు సంతానం ఇచ్చినందుకు కృతజ్ఞతగా, మేరీ రాజేశ్వరికి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతగా, వి శ్రీనివాస్, మేరీ తెరెసా, వెరోనికా, వెలాంగన్ని కుటుంబం దేవుని కృతజ్ఞతగా, ఏరువా రాహుల్ రెడ్డి కుటుంబమునకు దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా, జి లక్ష్మి కుటుంబమునకు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా, పుష్ప కుటుంబమునకు పిల్లలను ప్రభు దీవించినందుకు సకల మేలులకు కృతజ్ఞతగా, అలాగే నత్త మురళి క్యాన్సర్ వ్యాధి నుండి స్వస్థత కొరకు ఇంతవరకు కాపాడిన దేవుని కృతజ్ఞతగా, షీలా జాన్ కుటుంబం దేవునికి కృతజ్ఞతగా, దైవాశీర్వాదం కొరకు అపర్ణ దేవుడు ఇప్పటి వరకు నా జీవితంలో చేసిన మేలులకు మరియు నన్ను అప్పుల నుండి విడిపించి నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతగా, అనుష, అఖిల్, జోసఫ్, జొనాథన్ తలంపులు నెరవేరినట్లుగా, అలాగే ఇన్నారెడ్డికి గుండె ఆపరేషన్ జరిగింది, ఐసీయూలో ఉన్నాడు, ప్రభు మంచి ఆరోగ్యం దయచేయాలని, దొండేటి ఇన్నారెడ్డి రాణమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, రామ్కూరి అజయ్ కుటుంబం మంచి ఆరోగ్యం దైవాశీర్వాదం దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా, గాదే ధన్రాజ్ రెడ్డి మంచు కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం, దేవుని జ్ఞానం, మంచి భవిష్యత్తు, మారిని తెరజమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, రోహిత్, ధీరజ్, మేఘన మంచి భవిష్యత్తు, థ్యాంక్స్ గివింగ్ టు ద డివైన్ మర్సీ బై బ్యూలా, సంజీవ్ అండ్ క్రిస్ సాత్విక్, థ్యాంక్స్ గివింగ్ టు ద డివైన్ మర్సీ బై రేణుకా, జ్ఞానరాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరితో పాటు మనందరి యొక్క ఉద్దేశములను కూడా ప్రభువునకు అర్పించుకుంటూ ఈరోజు మనము ప్రత్యేకంగా దేవునికి స్తోత్ర బలి అర్పించే ఆరాధనలో మనమందరం కలిసి పాల్పంచుకొని ప్రార్థన చేద్దాం. రాజా నీవు చేసిన మేలులు లెక్కలేనివయ్యా, అర్పింతుం స్తోత్ర బలి జీవించు కాలమంతా. కీర్తన 103 1-4 మనం చదువుతున్నాం. ఓ నా ఆత్మమా దేవుని స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా దేవుణ్ణి ఆరాధించుము. దేవుడు చేసిన ఉపకారము వేణిని మరువకుము. దేవుణ్ణి స్తుతించినప్పుడు కలిగే వరములన్నీయు కీర్తనగారుడు వెంటనే చెప్తున్నాడు 3వ వచనంలో, ఆయన నీ పాపములన్నిటినీ మన్నించును, ఆయన నీ వ్యాధులన్నిటినీ కుదుర్చును. 4వ వచనం, ఆయన నిన్ను సదా సర్వదా కాచి కాపాడే దేవుడు, నిన్ను సమాధి నుండి మరణం నుండి లేపును. స్తుతించినప్పుడు ఇన్ని వరములు మనకు లభిస్తాయని ప్రభు వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటిగా దేవుడు మన పాపములన్నిటినీ మన్నిస్తాడు. దానికోసం ముందుగానే దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. దేవా, ఈ 7 నెలలు మేమందరము తిరిగి చూస్తే ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా మా జీవితంలో ఎన్నెన్నో మేలు చేశావు. ప్రత్యేకంగా ఈ బృందముతో పాటు మా జీవిత యాత్ర ప్రజలతో పాటు క్యాలెండర్ పనితో ప్రారంభమైంది. ఒక చక్కటి క్యాలెండర్ని ప్రజలకు, కొన్ని వేల సంఖ్యలో ప్రజలకు అందించగలిగాం. అది ఎంతోమందికి ఊరట్టగా ఈరోజు మారుతుంది. దానికోసం నీకు వందనాలు అర్పిస్తూ ఉన్నాం. Lord, we thank you and praise you. We began our journey as I was going through my diary, Lord. As I went back to see so many great graces I have received, people have received, especially through the calendar. We thank you for these 7 months, 7 kinds of promises we received.
ఊహించని కార్యములు జరిగించావు తండ్రి. నీకు స్తోత్రం. స్తోత్రమయ్యా. మానవునికి అసాధ్యము దేవునికి సాధ్యమని నిరూపించావు. నీకు స్తోత్రం. స్తోత్రం ప్రభు. ఇలా ఎన్నెన్నో వాగ్దానములు మేము స్మరించాం, ధ్యానించాం. నీకు స్తోత్రం. స్తోత్రమయ్యా. మొత్తంగి సెంటర్లో ప్రారంభమైనటువంటి ఆ ప్రయాణం ఇప్పుడు ఇంకొక రాష్ట్రంలో మేము కొనసాగించే భాగ్యం మాకు ఇచ్చితివి. నీకు స్తోత్రం. స్తోత్రమయ్యా. ప్రభు, ఆ జనవరి నెల నుంచి ఎన్నో వడకాలు, ఎన్నో ప్రభు ఆదివార ప్రార్థనలు, శుక్రవార ప్రార్థనలు, 3 గంటల ప్రార్థన, యువకుల ప్రార్థన, ఇలా చెప్పలేని ప్రభు మళ్ళీ లెక్కించలేని దీవెనలను మా జీవితంలో చేసిటివి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. From the month of January, Lord, so many retreats, so many Sunday services, so many Friday, so many 3 o'clock program, and especially, Lord, so many miraculous things, prophecies have fulfilled, Lord. ప్రవచనము పలికినదన్నీయు పేరుతో సహా, డేటుతో సహా క్లిప్ కట్ చేసుకొని ప్రజలు చెప్పిన సాక్ష్యములకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఎవ్రీ ప్రాఫెసీ, Lord, you fulfilled. You really honored us. You used our mouth to prophesy for people. We thank you, Lord. ఫిబ్రవరి నెలలో ప్రభా తపస్సు కాలం ప్రారంభమైంది. విభూది బుధవారం నాడు అనేక మంది చేతులలో ప్రభా దీక్షా సిలువ ఇచ్చి, ఆ సిలువ వెంటిలేటర్లో ఉన్న వాళ్ళని కూడా బ్రతికించింది. ప్రభా ఎన్నెన్నో అద్భుత కార్యములు చేసిటివి. ఇలా నేను వ్యక్తిగతంగా కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క వరప్రసాదం నాకు ప్రసాదించావు ప్రభా. ఫ్లాష్ బ్యాక్ లాగా ప్రజలు జనవరి నెల నుంచి ఈ 7 నెలలు వాళ్ళు కూడా నాతో పాటు ఈరోజు ఒక జీవిత యాత్రలో వెను తిరిగి చూస్తూ జనవరి నెలలో, ఫిబ్రవరి నెలలో, మార్చి నెలలో, ఏప్రిల్ నెలలో, మరి మే నెలలో, జూన్ నెలలో, జూలై నెలలో నీవు చేసినటువంటి అనేక మేలులకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, వేలాంకణిలో పూండిలో జరిగిన తమిళ మడకం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చక్కగా ప్రభా దివ్య కారుణ్య పండుగను జరపగలిగాం. అనేక మంది తరలి వచ్చి దివ్య కారుణ్యం మీద ప్రేమను మాకు తెలియచేసినందులకై స్తోత్రం. నీ కారుణ్యమును కొనియాడే భాగ్యం మేము పొందుకున్నాం. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభా, ఆ సెంటర్లో ఎన్నెన్నో పనులు కంప్లీట్ చేయగలిగాం, పరిపూర్ణం చేయగలిగాం ప్రభా. మరి ప్రభా నూతన బిల్డింగ్ వర్క్స్ ప్రభా, కాంపౌండ్ వాల్, ఆ విధముగా ప్రభా ప్రజలు వాళ్ళు ఇచ్చిన డబ్బుతో వాళ్ళ పాదాలు మట్టి అంటుకోకూడదని రోడ్డు మొదలుకొని కంప్లీట్ చేసి అన్నీ పరిపూర్ణం చేసి మళ్ళీ ఒకసారి నూతన సెంటర్ కట్టడానికి ఈ స్థలమునకు నీవు తీసుకువచ్చిన నీ గొప్పతనం బట్టి స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. హౌ మెనీ బ్యూటిఫుల్ థింగ్స్ in that beautiful center, Divine Word Center Muttangi. Oh God, we had completed beautiful things. All that people had given money, the contribution, so many beautiful things had happened. New buildings, compound wall, renovation, road work. Lord, people to walk for their golden feet that had given so much. We had made them to walk on the beautiful road. Thank you for all that. This is all your grace, Lord. This is all your grace. ప్రభు, ఆ రోడ్ వేయటానికి సహకరించినటువంటి వ్యక్తి పేరు కూడా చెప్పకూడదని గాడ్ ఇస్ గ్రేట్, ఇట్స్ గాడ్స్ వర్క్ అని చెప్పేది. ఈరోజు మేము అదే చెప్తున్నాం ప్రభా. ఇది నీవు చేసిన మేలులు ప్రభా, ఇవన్నీ నీవు చేసిన మేలులు. నీకు స్తోత్రం. ఇక్కడికి వచ్చిన వెంటనే ప్రభా ఒక నూతన ప్రభా స్టేట్కి వస్తున్నాం. ఈ నాతో వచ్చిన బిడ్డలందరూ ఒక రాష్ట్రంను వదిలిపెట్టి ఈ రాష్ట్రంకి వచ్చారు. క్రొత్త జీవితం, ఏం చేయాలో అర్థం కాని కొన్ని వేళలో ప్రభువా ఆ సమయంలోనే టర్నింగ్ పాయింట్ అనే ఒక మాటనిచ్చి ప్రకృతి కార్యక్రమం ఎప్పుడు చేయనిది ప్రభువా. ఎప్పుడు కూడా బలిపీఠం దగ్గర నిలబడి వేదిక పైన నిలబడి ప్రజలను చూసిన మేము ఇప్పుడు చెట్లు, రాళ్ళు మరియు ప్రభు ఆకులు
ఈ ప్రకృతి మొత్తం దేవుణ్ణి స్తుతించే విధంగా ఒక నూతన ప్రోగ్రాంని మా చేతిలో పెట్టావు తండ్రి. ఎన్నడూ ఊహించని రీతిలో ఆ 3 నిమిషాలు ప్రభా, కొన్ని వేల సంఖ్యలో ప్రజలు దాన్ని చూచి, ఫాదర్ మీరు ప్రశాంతంగా ఉన్నారు, మేము ప్రశాంతంగా ఉదయకాలం లేచి దేవుని ఆరాధించి ఒక మంచి చక్కటి 3 నిమిషాల ప్రార్థనతో మేము ఉత్సాహంగా ఉన్నాం ఫాదర్, చాలా చక్కగా మాకు అది ఆదరణగా ఉన్నదని చెప్పేటట్టు ప్రభా, ఆ ప్రేరేపణ నీవు ఇచ్చినదే ప్రభా. మాదని ఏమీ లేదు, నీకు తెలుసు ప్రభా. నాదని ఉన్నదంతా నీదే ప్రభా. ఏమి ఇవ్వగలము యేసయ్యా, నీవు చేస్తున్నటువంటి గొప్ప కార్యం బట్టి నీకు స్తోత్రం ప్రభా. నూతనంగా స్టార్ట్ అయినటువంటి మరి ప్రభా ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి తెలుగు, సిరిల్ దాస్ ఎస్విడి తమిళ్, ఈ 2 ఛానల్ని ప్రభా నీవు చిన్న చిన్నగా ప్రభా ప్రజలకు అందిస్తూ అనేక మేలులు జరిగిస్తున్నందులకి స్తోత్రం. మొదటి రోజు నుండి అద్భుతాలు జరుగుతాయని నీవు పలికి ప్రభా, అమెరికాలో అది ఒక ఆణి ముత్యం గురించి చెప్పి అది మొదటి రోజు నుండి అద్భుతాలు ప్రారంభమైనందుకు స్తోత్రం. జాబ్ లేని వారికి జాబుని ఇస్తున్నావు, నీకు స్తోత్రం ప్రభా. ఎంతో మంది బిడ్డలు వారు ప్రభా ఫాదర్ గారు ఇట్లా అన్నారు, ఈ బృందం ఇలా ప్రార్థించింది, మాకు జరిగిందని సాక్ష్యం చెప్పే రీతిలో ఒక్క సెంటర్ నుంచి ఇంకొక సెంటర్ వెళ్ళటానికి ముందు ఈ స్థలంలో ప్రభా ఎస్విడి ఫాదర్స్ మమ్మల్ని బాగా చూసుకొని మంచి ఒక టీంను మాకు ఇచ్చి ప్రభా ప్రతి క్షణం కనురెప్పల వలె కాచి కాపాడావే, నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఓ ప్రభువా, నీకు ఆరాధన స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. సో మెనీ థింగ్స్ యు హావ్ డన్ ఇన్ అవర్ లైఫ్స్ with a program in the morning with the nature, trees and leaves, Lord, birds and all that, Lord of thousands of people we could never imagine. Every day so many thousands, sometimes 20,000, 30,000, 40,000, 50,000, and one of the program went into 60,000, 3 minutes program. This is all your grace, Lord. You have given us a beautiful caption, turning point. This is all your beautiful inspiration for which we want to once again thank you and praise you and worship you, Lord. వేదములోని రహస్యములను బయలుపరచి దారికి వెలుగు చూపిస్తున్న ప్రోగ్రాంని మా చేతులు పెట్టి ప్రజలకు అందించావు, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ పాదం కూర్చొని నీ స్వరం వినుటకు భాగ్యం ఇచ్చితివి, నీకు స్తోత్రం దేవా. వేకో జామున నిద్ర లేపి ఇదిగో ఇంకొక రోజు అని చెప్పి విలాప గీతాలు 3:22 ప్రకారం నా ప్రేమ గతించిపోలేదు, నా కరుణ సమసిపోలేదని ప్రతిరోజు మమ్మల్ని లేపావే ప్రభా. 7 నెలలు ఒక్కరోజు నీవు ప్రభా మమ్మల్ని లేపకపోతే ఈరోజు ఆయుస్ తొలగిపోయి మేము ఎప్పుడో మరణించి సమాధికి వెళ్ళిపోయేవాళ్ళం. బ్రతికించావు, స్తోత్రం. మీరు కూడా నాతో పాటు ఇవన్నీ నిజమే కదా. రోజు నిద్ర లేపి దేవుడు తట్టి లేపి ఇదిగో ఇంకొక ఛాన్స్, ఇదిగో నీ పిల్లలు బ్రతికే ఉన్నారు, నీ భర్త బ్రతికే ఉన్నాడు, నీ భార్య బ్రతికే ఉన్నది, నీ కాలు చేతులు పనిచేస్తున్నాయి, ఇవన్నీ నీవిచ్చిన వరమే అని చెప్పి మరొకసారి చాలాసేపు కూర్చున్నాం. లేచి నిలబడి ఆ పాటలో ఉన్నటువంటి లోతైన సత్యంని ఇప్పుడు దాకా చెప్పాను, ఇప్పుడు కలిసి మనం పాడబోతున్నాం. వేకో జామున నిదురలేపి నవకృపనొసగితివి, ఆనంద వర్షముతో తడిపి ప్రభువా దినం స్తుతింబ చేసిటివి. స్తోత్రం రాజా అని అందరు లేచి నిలబడి చప్పట్లు కొడుతూ నాతో పాటు 7 నెలలు ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా త్వరగా చెప్పాను. మీరు కూడా మాతో పాటు 7 నెలలు జనవరి మొదలుకొని మరి జూలై వరకు దేవుడు ఏమేమి చేశాడో, మీ ఇంటిలో ఏమేమి చేశాడో ఇక కొన్ని నిమిషాలు మనం ధ్యానించి ముగించబోతున్నాం. త్వరగా ఫ్లాష్ బ్యాక్ లాగా దేవుడు తట్టి లేపిన దానిని as the Lord woke you up in the morning, gave you another life each day. Yes, 7 months the Lord has blessed you. 7 నెలలు తట్టి లేపి ప్రాణం పోసి ఆక్సిజన్ సప్లై చేసి మన జీవితంలో కాలు చేతులు అన్ని పనిచేసినట్టు చేసిన దేవునికి చప్పట్లు కొడుతూ ఆరాధిస్తూ పాడుదాం. వేకువ జామున నీ దూరలేపి నవకృప నొసగితివి,
వేకువ జామున నీ తోడలేటి నవ కృపనొసగితివి. ఆనంద వర్షములో తడిపి తడిపి స్తుతింపచేసితివి. ఆనంద వర్షములో తడిపి తడిపి స్తుతింపచేసితివి. ప్రతిరోజు ప్రకృతి కార్యక్రమం ద్వారా చిన్న చిన్న మాట ద్వారా 3 నిమిషాలు ఎన్నో విషయాలు బయలుపాటు చేశాడు కదా. ఎవ్రీ డే త్రూ ద నేచర్ ద ప్రోగ్రామ్ 3 minutes ద లార్డ్ హెస్ గివెన్ us డెప్త్ మెసేజ్, ఎంకరేజ్డ్ యూ, ఫర్ విచ్ వీ వాంట్ టు థ్యాంక్ ద లార్డ్. ప్రకృతి కార్యక్రమం ద్వారా ప్రతిరోజు వేదములో రహస్యములను 3 నిమిషాలు పలికిన దేవుడు. మీరు కూడా ఆనందిస్తున్నారు. ఇవన్నీ ఇచ్చినది దేవుడే కదా. దేవునికి స్తుతి ఆరాధన జరిపి పాడుదాం. అలాగే ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో వాక్యమును పాటగా పాడి కరుణలో మనమందరము కూడా మునిగి తేలేటట్టు దేవుడు చేశాడే, దానికి వందనలు అర్పిస్తాం. ప్రతి ఆదివారం ఒక నూతన ప్రోగ్రాం ఆరాధన చేసి అక్కడ కూడా నూతన సత్యములను ఆరాధన రూపంలో చేశాడే, ఇవన్నిటికి స్తోత్రం చెల్లిస్తూ పాడుదాం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఆల్ ద మిస్టరీస్ దట్ యు రివీల్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, త్రూ ద మార్నింగ్ ప్రోగ్రామ్, త్రూ 3 o'clock ప్రోగ్రామ్, త్రూ సండే ప్రోగ్రామ్. చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రిస్తూ పాడుదాం. వేదములోని రహస్యముల్ బయలుపరచి దారికి వెలుగు చూపితివి. వేదములోని రహస్యములను బయలుపరచి దారికి వెలుగు చూపితివి. నీ పాదం కూర్చొని నీ స్వరము వినుటకు భాగ్యము నొసగితివి. నీ పాదం కూర్చొని నీ స్వరం వినుటకు భాగ్యము నొసగితివి. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా జీవాధిపతి. హల్లెలూయా 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 మా జీవాధిపతి. హల్లెలూయా ఆరాధనా హల్లెలూయా ఆరాధనా. నీవు ఆరాధనకి యోగ్యుడవు. కూర్చోండి, దైవ సన్నిధిలో కూర్చొని ప్రతిరోజు ఆనందిస్తున్నారు. ఎంతో మందికి భాగ్యం లేదు. దేవుడు మనల్ని ప్రేమించి ఇన్ని వరప్రసాదములు మనకు దయచేశాడు. కొన్ని విషయాలు మనము చిన్న చిన్న విషయాలను మిస్ అవుతున్నాం. అది ఏంటంటే ప్రభు చెప్తున్నాడు పరలోక జపంలో, నానాటికి కావలసిన ఆహారం కూడా నేనే ఇస్తాను, మీరు అడగండి అన్నాడు. అడగకపోయినా దేవుడిచ్చాడు. భోజనం కోసం దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. కొన్ని దేశాలలో కొన్ని చోట్లలో ఒక్క పూట ఆహారం కూడా లేదు. లాక్డౌన్లో కూరగాయలు కొనుక్కోవటానికి కూడా టైం పెట్టారు. భోజనం దొరకలేదు కొంతమందికి. వంట చేయాలంటే లేచి నిలబడి వంట చేయటానికి చాతగాక చాలామంది పడిపోయి చనిపోయారు కూడా. అంత క్లిష్ట పరిస్థితి. రోజు భోజనం పెట్టిన దేవునికి వందనాలు అర్పిస్తాం. There are some people I knew during the lockdown. They could not even buy the food. They could not even go for buying vegetables. Time was allotted. And even if they brought the things, they could not even cook at home because there was no energy to cook. రోజు భోజనం పెట్టిన దేవునికి. That's why I told you, small silly matters also we need to thank the Lord. భోజనం పెట్టిన దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఎంతో మంది బిడ్డలు బట్టలు లేక బాధపడుతున్నారు. రకరకాల బట్టలు, ఇవన్నిటినీ తలంచి స్తుతించి దేవునికి స్తోత్రం చెల్లించే రోజు. అనేక మందికి ఆరోగ్యం లేదు, మంచంలోనే ఉన్నారు. కానీ ప్రతిరోజు దేవుడు ఆరోగ్యంను మనకు ప్రసాదించాడు. మంచి ఆరోగ్యం ఇచ్చాడు. దానికి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. ఆహారం ఇచ్చిన దేవా స్తోత్రం.
వస్త్రం ఇచ్చిన దేవా స్తోత్రం, స్తోత్రం, ఆరోగ్యం ఇచ్చిన దేవా స్తోత్రం. స్తోత్రమయ్యా, దేవుడే మనకు ఆరోగ్యం ప్రసాదిస్తున్నాడు. స్తోత్రమయ్యా, కొన్నిసార్లు దేవుడు వాక్యం ద్వారా మనకు ఆరోగ్యం ఇచ్చాడు. కొన్నిసార్లు వైద్యుల ద్వారా, వైద్య రంగం ద్వారా దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు. మనలో చాలామందికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. గుడ్ హెల్త్ ఫర్ విచ్ వీ నీడ్ టు థ్యాంక్ ద లార్డ్. Psalm 103 verse 1 to 3 and 4 says, for the good health we need to thank the Lord. For forgiving our sins we need to thank the Lord. For protecting us from all the danger we need to thank the Lord. ఒక్కసారి 7 నెలలు ఎన్ని ప్రయాణం చేశామో, ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని మైలేజ్, ఎన్ని వాహనములు, కాలినడక, బస్సులు, ఆటోలు, ట్రైన్, విమానం, బైక్. మీ పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్ బస్సులో వస్తున్నారు. 7 నెలలు దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. స్తోత్రం. కొందరు రోడ్డు ప్రమాదంలో రక్తమందా రోడ్డులో వెళ్ళిపోయి తల పగిలి హెల్మెట్ ఉన్నా లారీ కిందికి వెళ్ళిపోయి యేసు, నలిగిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఎందరో. ఇవన్నీ చూస్తున్నాం, ఆ టైంలో చూచంటున్నాం, తర్వాత మర్చిపోతున్నాం. సో మెనీ కైండ్స్ ఆఫ్ యాక్సిడెంట్స్, టెరబుల్ థింగ్స్ ఆర్ హ్యాపనింగ్. మీలో కొంతమంది వెళ్ళిన బస్సులోనే అలా జరిగింది, మీ కళ్ళ ఎదుట జరిగింది. పేపర్లు చదువుతున్నారు, వార్తాపత్రికలు చదువుతున్నారు, వార్తలు వింటున్నారు. ఇవన్నిటి మధ్యలో నీ భర్త ఇంకా బ్రతికే ఉన్నాడు కదా, ఇది అతిశయం. నీ తోబుట్టు వాళ్ళు కదా ఎంత భద్రంగా ఉన్నారు, ఇది అతిశయం. మీ పిల్లలు బ్రతికే ఉన్నారు, మీ తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు. ఇన్ని మేలులు. దట్స్ వై ద psalmist says, do not forget even the small favor that the Lord has done to you. దేవుడు చేసిన మేలులను దేనిని మరువకుము ఓ నా ఆత్మమా, 103వ కీర్తనలో మనం మళ్ళీ తలంస్తున్నాం. He was our provider. Philippians 4:19 says, my God provides from the abundance of his riches. మనలో కొంతమంది అంటాం, నేను సంపాదించాను, ఇది నా ఆస్తి, నేను నా జీతం. కానీ దేవుడు ఒకవేళ ఆరోగ్యం ఇవ్వకపోతే ఆ డబ్బు మన చేతికి రాదు. దేవుడు తన ఐశ్వర్యమందు మన అవసరములన్నీ తీర్చుకుంటూ వస్తున్నాడు. నీ పక్కన 10,000 మంది పడిపోయినా మీకు, మీ పిల్లలకు, మీ గూడారమునికి ఏ హాని కలగకుండా కాపాడాడు. ఒకసారి మీ పిల్లలందరూ బ్రతికి ఉంటే ఇది అతిశయం కాదు? ఎంతమందికి ఎంత గొప్ప భాగ్యం ఉంది. అమ్మ నాన్న ఇంకా బ్రతికి ఉన్నారు, తోబుట్టు వారు ఇంకా బ్రతికి ఉన్నారు, మన ప్రియమైన వ్యక్తులందరూ భద్రంగా ఉన్నారు. ఇన్ని మేలులకు వందనాలు అర్పించే గొప్ప రోజు. 2వ సామువేలు గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం మరియు 4వ వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాం. He is worthy to be praised. He is worthy to be praised. He saved me from my enemies. 2వ సామువేలు గ్రంథం 22:3-4లో ఆయన ఆరాధనకు అర్హుడు, ఆయన శత్రువుల నుండి నన్ను కాపాడెను. And so I will call upon the Lord, for he is worthy of praise. కీర్తన 28:7వ వచనంలో ఆయనే నా బలము, ఆయనే నా కోట, ఆయనే నన్ను ఆదుకొనే దేవుడు, ఆయనకి పాటలు పాడి స్తుతించడం నా భాగ్యం అంటున్నాడు. He is my strength, he is my shield, he is the one who helped me. With my song I will thank him, the psalmist says. Psalm 118 verse 1 says, God is good, his love never ends. Lamentation 3:22-23 says, we are not yet consumed because of his love. దేవుడు మంచివాడని, ఆయన ప్రేమకు అందమే లేదని, ఆయన ప్రేమ వలన మనము ఇంకా మరణించకుండా బ్రతికి ఉన్నామని కీర్తనగారునితో పాటు స్తుతించే రోజు ఇది. ఇన్ని మేలులు చేసిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ
నానాటికి కావలసిన ఆహారం వస్త్రం ఇచ్చి ఇంతవరకు కాచితివి, ఆరోగ్యమిచ్చి కొదువ ఏమీ లేక నడిపితివి. స్తోత్రం రాజా అని. నిలబడాలంటే నిలబడండి, కూర్చోాలంటే కూర్చోండి. మళ్ళీ ఒకసారి చప్పట్లు కొడుతూ స్తోత్రం రాజా, యేసు రాజా అని ఇచ్చిన భోజనానికి, ధరించిన వస్త్రానికి, పొందుకున్న ఆరోగ్యానికి, yes, thanking the Lord for the food we eat, for the clothes that we wear, for the good health that we received, for the protection we received. Let us thank the Lord. నానాటికి కావలసిన ఆహార వస్త్రమిచ్చి ఇంతవరకు కాచితివి, నానాటికి కావలసిన ఆహార వస్త్రమిచ్చి ఇంతవరకు కాచితివి, ఆరోగ్యమిచ్చి కొదువేమి లేక నడిపించితివయ్యా, ఆరోగ్యమిచ్చి కొదువేమి లేక నడిపించితివయ్యా, కష్టాల బాటలో భుజాలపై మోసి 7 నెలలు నడిపితివి, కష్టాల బాటలో భుజాలపై మోసి 7 నెలలు నడిపితివి, ప్రేమ హస్తాలలో కౌగలించి ప్రతిదినం ఓదార్చి నడిపితివి, ప్రేమ హస్తాలలో కౌగలించి ప్రతిదినం ఓదార్చి నడిపితివి. హైదరాబాద్ నుండి ప్రయాణం చేసుకుంటూ ఎన్నో గంటలు అది ప్రయాణం, రోడ్డు ప్రయాణం. భద్రంగా దేవుడు మమ్మల్ని చేర్చాడు. మీరు కూడా చాలా ప్రయాణం చేశాడు, భద్రతనిచ్చాడు. సో మెనీ ట్రావెల్స్ ఫర్ విచ్ వీ వాంట్ టు థ్యాంక్ ద లార్డ్. చప్పట్లు కొడుతూ ప్రయాణంలో అపాయకరమైన స్థితి నుండి కాపాడిన దేవునికి చప్పట్లు కొడుతూ పాడుదాం. ఆపత్కాలములో ఆశ్రయం కోరక కాపాడి నడిపితివి, ఆపత్కాలములో ఆశ్రయం కోరక కాపాడి నడిపితివి, ఎన్నో ప్రయాణాలలో ముందుండి నడిపి భద్రతను సగితివి, ఎన్నో ప్రయాణాలలో ముందు నడిపి భద్రతను. వాళ్ళు ఒకసారి చప్పట్లు కొడుతూ స్తోత్రం రాజా అని పాడుదాం. స్తోత్రము రాజా, యేసు రాజా, స్తోత్రము రాజా, నా యేసు రాజా, స్తోత్రము రాజా, స్తోత్రం, యేసు రాజా, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రము రాజా, నా యేసు రాజా, థ్యాంక్ యూ జీసస్, వి ప్రైజ్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్, వి ప్రైజ్ యూ జీసస్. నంది రాజా, యేసు రాజా, ఉదత్రి రాజా, యేసు రాజా, धन्यवाद यीशु तुझको, धन्यवाद यीशु तुझको. ఒక్క క్షణం చిన్నగా కళ్ళు మూసుకొని ఫ్లాష్ బ్యాక్ లాగా 7 నెలలు నేను చెప్పిన దానికన్నా ఎక్కువగా దేవుడు మీకు చేసి ఉంటాడు. దానికోసం దేవునికి వందనాలు అర్పించండి. We should not miss anything. Bible says, do not even forget even small favor which you received. బైబిల్ గ్రంథంలో కీర్తనగాడు చెప్తున్నాడు, దేవుడు చేసిన మేలులలో దేనిని మరువక దేవుని స్తుతించు. Just close your eyes and think about how the Lord has carried you, though we don't deserve this such a love, grace. పౌలు అంటాడు, ఈరోజు ఈ స్థితిలో నేను ఉండడం దేవుని కృపయే. 1 కొరింథీ 10:10. టుడే వాట్ ఐ యామ్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. 1 Corinthians 15:10.
ఎంత డబ్బు పెట్టి ఎన్ని లక్షలు కోటి ఖర్చులు పెట్టినా సిలిండర్లు డాక్టర్లు కాపాడలేకపోయారే. దేవుడు ఉచితంగా ఇన్ని సప్లై చేసి మనల్ని దీవిస్తున్నాడే. 7 నెలలు ఇంటూ ఎన్ని రోజులో మీరు లెక్క పెట్టుకోండి, మీకు నాకంటే ఎక్కువ లెక్కవచ్చు. 7 months into how many days? Count those days and thank the Lord one by one. అందుకే లెక్క పెట్టలేము కావున తెలుగులో ఒక భక్తుడు లెక్కించలేని అని రాశాడు. లెక్క పెట్టలేము. ఇన్ని దీవెనలు. మామూలుగా ఆరాధనలో ఎక్కడ చూసినా అది కావాలి ఇది కావాలి, ఆ విన్నపం ఈ విన్నపం ఇదే పెరుగుతుంది. దేవుడు చాలా బాధపడతాడు. నిజమేనా అని అడిగే వాళ్ళకు నిజమే. లూకా సువార్త 17వ అధ్యాయం 11 నుంచి 19వ వచనంలో దేవుడు చాలా బాధపడ్డాడు. యేసుప్రభు ఇలా అడిగాడు 15వ వచనంలో, ఒక్క వ్యక్తి మాత్రమే తిరిగి వచ్చి గొంతెత్తి దేవునికి స్తోత్రం చెల్లించాడు. 10 మంది కుష్ఠరోగుల్లో ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. అందరూ విన్నపాలని గుడి తర్వాత గుడి ఎక్కి ప్రార్థిస్తూ ఉన్న ఈ వేళలో ఒక్కరు మాత్రమే తిరిగి వచ్చి దేవునికి వందనాలు అర్పించాడు. ఆ ఒక్కరిలో నీవు ఉంటే ఎంత బాగుంటుందో దేవుడు సంతోషిస్తాడు. Luke chapter 17 verse 11 to 19, 10 lepers were healed, all of them equally healed, but only one man realized, I need to go back and thank the Lord. 7 months, can you be that one person to thank the Lord today for what he has done to you? 16వ వచనం చెప్తుంది, verse 16 says, he falls face down at his Jesus feet to say thank you. సాగిలపడి యేసు పాదాలపై పడి థ్యాంక్ చెప్పాడంట. అంతవరకు వద్దులే, మనం కూర్చున్న స్థలంలోనే దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. Jesus asked this question in verse 17, where are the other 9 who were healed? యేసు అడిగినావు 17వ వచనంలో, ఇంకా స్వస్థత పొందిన 9 మంది ఎక్కడ? చివరిగా యేసు ప్రభు పలికిన మాట 19వ వచనంలో, ఫైనలీ జీసస్ said in verse 19, rise, your faith has made you well. లెమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది. అందరు శారీరక స్వస్థతను పొందాడు. ఈయన విశ్వాసముతో రక్షణ వస్త్రమును కప్పుకొని ఇంటికి వెళ్ళాడు. జీసస్ మెన్షన్డ్ దిస్, వేర్ ఆర్ ది అదర్ 9? ఇంకా 9 మంది ఎక్కడ? మీరు చెప్పండి, బాధపడవద్దు యేసయ్య. కొంతమంది ఆరాధనలో పాల్గొంటున్నాం కదా, మా కృతజ్ఞతను అంగీకరించుకొని అందరి తరఫున మేము థ్యాంక్స్ చెప్తున్నామని 7 నెలలు ప్రధానమంత్రి తరఫున, ముఖ్యమంత్రి తరఫున, ఎమ్మెల్యేస్ తరఫున, ఎంపీ తరఫున మనల్ని కాపాడటానికి దేవుడు నిర్ణయించిన ప్రజలు అందరూ కూడా ఉన్నా, అందుకే ప్రభు నిన్ను కాయని ఎడల ఇల్లు కట్టేవారు కాసేవారు కాయలేరు అని రాయబడి ఉన్నది. దేవునికి ఇంతమంది తరఫున థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేయండి. కీర్తన 100వ కీర్తన 4వ వచనంలో, ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. అంటే ఇజ్రాయేలులు గుడి లోపలికి వెళ్ళినప్పుడు ఫస్ట్ చేసేది థ్యాంక్స్ అంట, స్తుతి అంట, ఆరాధన అంట. మనము లోపల వెళ్ళిన వెంటనే విన్నపాలతో స్టార్ట్ చేస్తాం. ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ ఈ Psalm 100 verse 4.
1 Chronicles 16:34 says, "Give thanks to the Lord for His good, His love endures forever." మొదటి రాజుల దినచర్యల గ్రంథం 16:34 చెప్తుంది, దేవునికి స్తోత్రం చెల్లించు, ఆయన మంచివాడు, ఆయన ప్రేమ కలకాలముండును. ఇప్పుడు కొంతసేపు మనకు కష్టాలు దేవుడు అనుమతించాడు, దానికి వందనాలు అర్పిస్తాం. కష్టాలకు వందనాలా? మొదటి దశలోని 5:18, ప్రతి అవస్థ యందు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, ఫర్ దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఇదే క్రీస్తు యేసునందు దేవుని చిత్తం. కష్టాలు వచ్చింది ప్రభా స్తోత్రం, నాకు ముళ్ళు ఇచ్చావు స్తోత్రం, నాకు గర్వం రాకుండా అహంభావం రాకుండా నా జీవితంలో అప్పుడప్పుడు చిన్న చిన్న ముళ్ళు పెట్టి వేరే వాళ్ళని అర్థం చేసుకోవటానికి నాకు ఇచ్చి నన్ను తప్పిపోకుండా మంచి కాపరి వలె నీ దుడ్డు కర్రతో లాగుకున్నావు, నీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఆల్ మై సఫరింగ్స్ అండ్ ద థార్న్స్ దట్ యు అలౌడ్ 7 months సో దట్ ప్రైడ్ విల్ నాట్ కమ్. ఐ విల్ హంబుల్, ఐ విల్ బి ఆల్వేస్ క్లోజ్ టు యూ. కష్టాల కోసం దేవునికి వందనాలు అర్పించండి. కష్టాల మధ్యలో యోబు దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అని చెప్పగలిగాడు. రిజల్ట్ ఏంటి? కోల్పోయినదాన్ని తిరిగి 4 రెట్లు తిరిగి పొందగలిగాడు. అంత మేలులకు స్తోత్రం, మేలులకు స్తోత్రం మాత్రమే కాదు, వచ్చిన కష్టాలు, ఇబ్బందులు, శోధనలు, పరీక్షలు, ఇక్కట్లు, ఇబ్బందులు, అవమానములు ఎన్నో వచ్చింది. కానీ ఎందుకు థ్యాంక్స్ చెప్పాలంటే అవన్నిటి మధ్యలో దేవుడే మనలో మోసుకొని ఆగస్ట్ నెలలో అడుగుపెట్టే భాగ్యమును దేవుడు మనకిచ్చాడు. 7 అనేది సంపూర్ణమైన నంబర్. దాని నుంచి 8వ నెలలోనికి ప్రవేశిస్తున్న మనలను సంపూర్ణంగా పరిపూర్ణంగా దేవుడు దీవించాడు. మన నూతన మినిస్ట్రీని కూడా అలాగే దీవించుకుంటూ వస్తున్నాడు. మీ ఇంటిలో ఎన్నెన్ని మేలులు జరిగిందో అవన్నిటికి వందనాలు అర్పించండి. కొందరికి సెటిల్మెంట్ అయింది, కొందరికి సంతాన భాగ్యం కలిగింది లోపల, ఇంకా కొంతమందికి మంచి జాబ్ వచ్చింది, ఇలా కొంతమందికి వీసా వచ్చింది, పిఆర్ వచ్చింది, మంచి జీతం వచ్చింది, ప్రమోషన్ వచ్చింది. మీకు తెలుసు మీకు ఏమేమి వచ్చిందని. విన్నపాల కన్నా ఈరోజు థ్యాంక్స్ గివింగ్ చెప్పండి. సో మెనీ ఫేవర్స్ వి రిసీవ్డ్ టిల్ టుడే. థ్యాంక్ ద లార్డ్ ఫర్ ఆల్ దట్. ముగించే టైం దగ్గరికి వచ్చింది. అందుకే స్తుతించినప్పుడు ఏం జరుగుతుందో అది కూడా ఆరాధనలు నేర్చుకుని ముగించబోతున్నాం. స్తుతిస్తే బంధకాలు తెగిపోతాయి. When we praise God, bondages will break. అపోస్తలుల చర్యలు 16:25 పౌలు, శిలాసు ఇద్దరు చెరసాలలో బంధింపబడ్డారు. అక్కడ దేవుని స్తుతించారు. ఖైదులందరికీ ఆ రోజు విడుదల. చెరసాల పునాది గంభించింది. When we praise God, when things are not okay, everything will become okay because of that praise. Bondages will break, chains will break up. Amen. Including others, those who are with you, they will also be healed, Amen. delivered. Amen. అందుకే చక్కటి పాట ఒకటి తెలుగులో ఉంది. స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతములు పాడనా, దానియేలును సింహాల నోళ్ళ నుండి తప్పించావు స్తోత్రం. పౌలు, శిలాసును చెరసాలలో బంధింపబడిన వారికి విడుదలనిచ్చావు స్తోత్రం. అలాగే యేసు ప్రభు లాజరుని సజీవంగా లేపటానికి ముందు యోహాను 11:41 తండ్రి నీకు స్తోత్రం అని చెప్పాడు. నెక్స్ట్ మినిట్లో లాజరు బయటకు వచ్చేసాడు. John 11:41 Jesus thanked in such a terrible situation, smelling situation. Martha saw smell, no possibility, stone. But Jesus with thanksgiving removed the stone.
got the dead body out as a little Lazarus became alive. స్తుతిస్తే స్మెల్లింగ్ సిచ్యువేషన్స్ ఆల్సో విల్ చేంజ్. బంధకాలు తెగిపోతాయి. సమాధి నుండి బయటపడతాం. 5 రొట్టెలు 2 చేపలను తీసుకొని వెంటనే పంచిపెట్టలేదు కదా. లూకా 9:16-17లో స్తోత్రం అని డాడీకి స్తోత్రం చెల్లించాడు. నెక్స్ట్ మినిట్ అది వేల సంఖ్యలో పంచిపెట్టే అద్భుతముగా మారిపోయింది. When we praise God, when you are lacking something, like the way 5 loaves and 2 fish, it was so little, but Jesus thanked Luke 9:16-17. Immediately next minute it multiplied. It multiplied. When Jesus prayed in front of the tomb of Lazarus, dead man came out. When Paul and Silas were praising God, chains broke. ఈరోజు మనం కూడా పాడదాం. స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతములు నే పాడనా ప్రభు అని చప్పట్లు కొడుతూ స్తోత్రిస్తూ పాడదాం. అందరు లేచి నిలబడి చప్పట్లు కొడుతూ పాడదాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. చేసిన మేలులకు స్తోత్రం. ఇప్పుడు ఉన్న బంధకాలు కష్టాల మధ్యలో నీవు మా కోసం తలుపులు తెరవబోతున్నావు. నీకే స్తోత్రం స్తోత్రం అని పాడుదాం. శృతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం. శృతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం. భజించి నే పొగడనా స్వామి, స్తుతి చేసి నే పాడనా. దానియేలు సింహపు గుహలో కూడా అగ్ని మధ్యలో కూడా స్తుతించాడు. అద్భుతం జరిగింది. మీలో కొంతమందికి 7 నెలలు మంచిది జరగలేదు. కష్టాలే, ఇబ్బందులే, ఏదో కట్టబడినట్టు బంధింపబడినట్టు ఉన్నది. అయినా మీరు స్తుతించండి. 8వ నెలలో, ఆగస్టు నెలలో బంధకాలు తెగిపోయే నెల, స్వతంత్రం పొందే నెల. వచ్చే ఆదివారం దాని గురించి ధ్యానించబోతున్నాం. అది కూడా ఎంజాలలో పుణ్యక్షేత్రంలో. బంధకాలు తెగిపోయే నెలగా ఈ నెల మారునుగాక. Yes, Daniel did not complain, murmur. He and his team praised God. దానియేలు బృందముగా మీరు మారితే స్తుతి స్తోత్రములు బృందముగా చప్పట్లు కొడుతూ ఏకీభవించి పాడండి. మీ ఇల్లంతా భార్య, భర్త, పిల్లలు, అత్త, మామ, కోడలు, తాత, మనవడు అందరు లేచి నిలబడి చప్పట్లు కొడుతూ పాడగా దానియేలు బృందానికి జరిగినది మీ బృందంలో, మీ ఇంటిలో జరగబోతున్నది. ముందుగానే చప్పట్లు కొడుతూ స్తోత్రించండి. సమాధి నుండి లాజరు బయటికి రావటానికి ముందే థ్యాంక్స్ చెప్పాడు. మీరు కూడా థ్యాంక్స్ చెప్పి చప్పట్లు కొట్టండి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచడానికి ముందే వందనాలు చెల్లించాడు. మీరు కూడా థ్యాంక్స్ చెప్పండి. చప్పట్లు కొడుతూ స్తోత్రిస్తూ దానియేలు బృందముగా మారి పాడుదాం. దానియేలును చప్పట్లు కొడుతూ స్తోత్రిస్తూ పాడుదాం. శృతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం. భజించి నే పొగడనా స్వామి, స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం. భజించి నే పొగడనా స్వామి, స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం. దానియేలును సింహపు గుహలో కాపాడినది నీవే కదా. దానియేలును
సింహపు బాణులు కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, అందరూ కలిసి హల్లెలూయా, 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. కొన్ని నిమిషాలు మౌనంగా కూర్చొని ఇక దేవుడు మీ జీవితంలో చేసిన మేలులకు స్తోత్రం చెల్లిస్తూ ఆశీర్వాదంతో ముగించడానికి సిద్ధపడదాం. As you are in the presence of God in silence, I only mention few things. You received so much. నేను కొన్నిటినే ఈరోజు మెన్షన్ చేశాను, కానీ మీ ఇంటిలో చాలా జరిగింది. Remember them and thank the Lord before we finally receive the blessing from God. అందరూ మోకరించి దివ్య ప్రసాదనాథుని యొక్క దీవెనలకై దేవుని స్తుతించి ఆరాధించి నమస్కరించి పాడదాం. లెట్స్ ఆల్ నీల్ డౌన్ యాస్ వి ఆర్ వర్షిపింగ్ గాడ్, అడోరింగ్ ద లార్డ్. ఆయన ఆరాధన కరుగుడు సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు ప్రభుని స్తుతించి ఆయన దీవెనలు 8వ నెలల కోసం కావలసిన దీవెనలను, మరి ముఖ్యంగా మనమందరం కలిసి ఎంజాలలో నెక్స్ట్ సండే ఆరాధనలో బంధకాలు తెగిపోవాలని, స్వేచ్ఛ జరగాలని, స్వతంత్రం జరగాలని, నిజస్వంతంత్రాన్ని మనము భారతదేశం అనుభవించుటకై ప్రత్యేక ఆరాధన జరుపబోతున్నాం. ఈ లోపల జరగబోయే హబ్సిగూడలో జరగబోయే ప్రార్థనను, అలాగే మెట్టుగూడలో జరగబోతున్న ప్రార్థనను, మరి ఎర్రస్ రెట్రీట్ సెంటర్ దానిలో ప్రవేశించే భాగ్యం త్వరలోనే మొట్టమొదటిగా మాకు, తర్వాత రెట్రీట్ సెంటర్, ఇవన్నిటిని అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. సత్ప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతున్, నిరంతర ప్రేమ మాకెల్లడలన్ కురిపించుటెని ఆశయం. దైవము నీవే, జీవము నీవే, దైవము నీవే, జీవము నీవే, దానము నీవే, మా ప్రాణము నీవే, దానము నీవే, మా ప్రాణము నీవే, క్షేమము నీవే, రక్షణ నీవే, జేసువు నీవే, మా మోక్షము నీవే. క్షేమము నీవే, రక్షణ నీవే, జేసువు నీవే, మా మోక్షము నీవే. సత్ప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతున్, నిరంతర ప్రేమ
మాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. పరలోకము నుండి నీ ప్రజలకు దివ్యాహారము నిచ్చితిరి, అందులో మాధుర్యం నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిగణమును మా కోసగ చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్త పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించి పాలన చేయలిన వారా మాకు అనుగ్రహించండి. ఏదైనా నేను మర్చిపోయి ఉంటే అవన్నిటినీ మీ తరఫున దేవునికి అర్పిస్తూ వందనాలు చెప్పి ఈ నెలకు సరిపోయే దీవెనల కోసం ఈ దీవెనలను ప్రభు దగ్గర ప్రార్థనతో అడుగుదాం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. 7 నెలలు కనురెప్పల వలె కాపాడిన దేవుడు, ఇంతవరకు నడిపిన ఎబినేజర్ ఇక రాబోయే నెలలో ఈ సంవత్సరం అంతటికి కావలసిన దీవెనలు మీకు దయచేసి మనం చేసిన ప్రతి ప్రయత్నం ద్వారా టర్నింగ్ పాయింట్ను దయచేసి పితా పుత్ర పవిత్రాత్మ దేవుడే మీ మీద కనికరించి మీరు దైవ సన్నిధిలో గడిపిన సమయము మీకు దీవెనకరంగా మారి మీరు సాక్ష్యం చెప్పేటట్టు దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost, as you are waiting for your turning point, may all the struggle you have to sit in the presence of God, may that bear fruit, may you become a testimony, may your life become a thanksgiving adoration. In Jesus' name we pray. స్తోత్రము రాజా, యేసు రాజా అని గాయక బృందం పాడుతుండగా మీరు కూడా దేవుని స్తోత్రిస్తూ, ఇది ఆరాధన అయిపోలేదు, మీరే ఆరాధనగా మారి మీ ఇల్లు ఒక చిన్న మందిరములాగా మారి జీవిత కాలమంతా జీవనది వలె ఆశీర్వాదం కలగాలని భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. స్తోత్రము రాజా, యేసు రాజా, 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 స్తోత్రము రాజా. అందరు లేచి నిలబడి చప్పట్లు కొడుతూ, అందరూ ఇల్లంతా అందరూ కలిసి అందరూ చేతులెత్తి చప్పట్లు కొడుతూ ఇద్దరు చేతులు పట్టుకొని నాట్యమాడి స్తుతించి ఆరాధించి పాడుదాం. మీ జీవితమే స్తోత్రముగా, ఆనంద స్తోత్రముగా, మీ జీవితమే ఆరాధనగా మారాలని చివరిగా అందరూ కలిసి స్తోత్రము రాజా, యేసు రాజా, స్తోత్రము రాజా, యేసు రాజా, స్తోత్రము రాజా, యేసు రాజా. పాడండి. స్తోత్రము రాజా, యేసు రాజా, స్తోత్రము రాజా, యేసు రాజా, స్తోత్రము రాజా, యేసు రాజా, స్తోత్రము రాజా, యేసు రాజా, స్తోత్రము రాజా, యేసు రాజా. మీ జీవితమే స్తోత్రముగా సాక్షిగా మారేటట్టు దీవించమని గాడ్ బ్లెస్ యు.